ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సరే 3 కూడా చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. ఇప్పుడు 7, దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు ఏంటంట, జరగవలసిన తర్వాత ఏమన్నాడు, ఏర్పాటు. ఓకే, ఏర్పాటును బట్టి ఆయన తన ఏంటి నెక్స్ట్ దయా సంకల్పము, తర్వాత ఏంటి, తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన ఏంటది మిస్టరీ, మర్మము మనకు తెలియజేసి మనకేం చేస్తున్నాడు, సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఏం చేశాడు, ఆ కృప మన ఎడల విస్తరింపజేసను. సో ఎన్నున్నాయో చూడండి. కాలం సంపూర్ణమైనప్పుడు ఏర్పాటు అంటే దేవుని ఎలక్షన్, డివైన్ ఆర్డర్ను బట్టి ఆయన ఏం చేశాడంటే తన దయా సంకల్పం, ఆయన ప్రేమలో ఆలోచించుకున్న మన గురించి ఆలోచించుకున్నదంతటిని సంకల్పించింది మొత్తాన్ని ఏం చేశాడంట, దయా సంకల్పము చప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. సో దేవుడు ఫస్ట్ ఏం చేశాడు అని అంటే తన దయా సంకల్పమును బట్టి తన చిత్తమును గూర్చిన మర్మమును మనకి తెలియజేశాడు. ఓకే, ఇది ఇది పెద్దది. కానీ మనము దేవుళ్ళు నడవం కాబట్టి మన జీవితం మనం ఎంతవరకు చూస్తామంటే ఒక ఉద్యోగం, ఒక కెరీర్, పిల్లలు, అయిపోయింది, ఇల్లు కొన్నాను, పిల్లల్ని సెటిల్ చేశాను, పరలోకం వెళ్తాను, ఇంతవరకు చూస్తాం. కాబట్టి మనకి లైఫ్లో వచ్చే ఫ్రస్ట్రేషన్స్, కష్టాలు, ఆటుపోట్లన్నీ మనకు అర్థం కావు. ఎందుకు అని అంటే మనం దేవుడిని ఆయన పద్ధతిలో అర్థం చేసుకోలేదు. సో అసలు దేవుడితో నడిచేటప్పుడు ఆయన చిత్తం మొత్తం మనకి తెలియజేస్తాడు. ఓకే, చూడండి, సంపూర్ణమైన కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటుని బట్టి, ఎలా జరగాలో దాన్ని బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఏం చేశాడంట, తన చిత్తమును గూర్చిన మర్మమును. సో అందరికీ దేవుడు వీళ్ళు తెలియదు, అందరికీ దేవుడు తన చిత్తం ఏంటో తెలియజేసుకోడు. తన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తమును గూర్చిన మర్మమును. సో నెంబర్ 1, 2 థింగ్స్ మనం చూడాలి. దెర్ ఆర్ 2 మిస్టరీస్. ఓకే, అఫ్ కోర్స్ 3, కానీ 3 అవసరం లేదు మనకి, 2 అర్థం చేసుకుందాం. సో దేవుడు ఫస్ట్ మన లైఫ్తో స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ప్రారంభిస్తాడంటే, మన జీవితం మనకేదో అర్థమైనటువంటిది కానీ కాదు, మన లైఫ్లో ఆయన ఆ మిస్టరీని, తన చిత్తముని మన లైఫ్లో ఓపెన్ చేస్తాడు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు మన జీవితం గురించి అన్న ప్రత్యక్షత మొదట మీకు వస్తుంది. సో లైఫ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రెవల్యూషన్. ఓకే, దేవుడు తన చిత్తమును గూర్చిన ప్రత్యక్షత అనగా ఆ మిస్టరీ ఏంది, నీ లైఫ్ దేనికి, ఎందుకు, ఎలా వెళ్తుంది అన్న విజన్, గ్రహింపు ఇవిస్తాడు. ఓకే, సో ఫస్ట్ మనతో దేవుడు ఉన్నప్పుడు హోలీ స్పిరిట్కు ఉన్న ఫస్ట్ జాబ్ ఏంటంటే ఇస్ టు రివీల్ హిజ్ విల్, దేవుని చిత్తాన్ని మనకి తెలియజేయటం. లెట్ మీ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. యోసేపుకి ఒక పనన్నది నుంచుంది, మిగతా పనులన్నీ దాన్ని మొక్కుతున్నాయి, వచ్చిందా లేదా, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ నాకు మొక్కుతున్నాయి అన్నాడు. సో దేవుడు యోసేపు మీద పెట్టుకున్న ఉద్దేశం, చిత్తం తెలిసిందో తెలియలేదా. అలాగే ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము ఇస్ ద పర్ఫెక్ట్ మ్యాచ్. దేవుడు
क्या पार्टी थी कल रात. Now let's pick the bill, bro. అనేక జనాలకి జనకుడు అవుతావు, తండ్రి అవుతావు. కాబట్టి సో రైట్, ఇప్పుడు అబ్రహాం జీవితం దేవుడు కలుసుకోకపోతే ఎట్లా ఉండేది? వాళ్ళ నాన్న విగ్రహారాధికుడు తెరాహు. అబ్రహాం ఏం చేసుకుంటూ ఉండేవాడు? విగ్రహారాధన చేసుకుంటూ ఉండేవాడు. తన లైఫ్ తనుకుంటు. కానీ ఇప్పుడు దేవుడు కలుగ చేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ మీ లైఫ్లో జరిగేది ఏంటంటే ఆయన చిత్తమును గూర్చిన ప్రత్యక్షత, ఆ మర్మం. జీసస్ క్రైస్ట్ ఏమి మీ గురించి అనుకుంటున్నాడో అది ఫస్ట్ మీకు తెలియజేస్తాడు. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి ఒక దర్శనము, కాల్లో ప్రామిస్, విజను ఏదో ఒకటి ఆయన అనుగ్రహిస్తాడు. ఓకే, అది మనం తెలుసుకోలేదు అని అంటే మనం ఎటు వెళ్తున్నాం మనకు తెలియదు. మన ఓడకి ఒక డెస్టినీ లేదు. ఓకే, సో ఇప్పుడు అబ్రహాం లైఫ్లోకి వచ్చి దేవుడు 15వ అధ్యాయంలో అసలు తెరాహు దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేశాడు? నువ్వు నీ దేవుడు మాట్లాడాడు. కల్దీల ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే అబ్రహాముకి ఆ రెవల్యూషన్ సరిపలా. బయలుదేరాడు. ఏమన్నా చెప్పాడా? దేవుడు రివీల్ చేశాడా? ఏం చెప్పకుండా నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. కాబట్టి అబ్రహాం లేచాడు, కొంత దూరం వచ్చాడు. కల్దీల ఊరు నుండి ఆ పక్కన ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఎంత దూరమో, 4-5 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఆగిపోయాడు. మళ్ళీ హారాన్ దగ్గర ఆగాడు. హారాన్ దగ్గర ఆగి వాళ్ళ ఫాదర్తో అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు తెరాహు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు వచ్చి మాట్లాడి యెహోవా అబ్రహాంతో నీవు లేచి, ఇప్పుడు క్లియర్గా చెప్పాడు, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి వారి దగ్గర నుంచి నువ్వు వచ్చి నేను నీకు చూపించబో దేశంలోకి వెళ్ళమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము 75 ఏళ్ళు ఇప్పుడు బయలుదేరి కానాన్ దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాముకి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు. దేవుడు ఏమన్నా తెలియజేశాడా? నో. ఓకే, తన జీవితం గమ్యం ఏంటి? నథింగ్. ఓకే, సో దేవుడు పిలిచి అబ్రహాముని తీసుకెళ్ళి కానాన్ అనే ప్లేస్లో నాటాడు. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యి నిన్ను పిలిచిన యెహోవా నేనే అన్నాడు. అక్కడ అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆ తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. 13వ అధ్యాయంకి వెళ్ళేటప్పుడు కల్లా ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. బట్ నో క్లారిటీ. ఓకే, అది ఇప్పుడేంటి? జస్ట్ ఒకరోజు బలి అర్పిస్తే విన్నాడు, కానీ అబ్రహాం అది రిసీవ్ చేసుకోలేదు. లోతు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ దేశాన్ని చూడు, కుడి ఎడమ అంత నడు అన్నాడు. నడిసాం, ఇది నీకు ఇస్తా అన్నాడు. ఓకే, నాకు ఇస్తావు. ఓకే రైట్, కానీ అక్కడ ఏం జరగల. ఇప్పుడు ఒక మెట్టు ముందుకి 15వ అధ్యాయంకి వచ్చాం. రాగానే ఇప్పుడు దేవుడు అబ్రహాం 14వ అధ్యాయంలో ఏమైందంటే మెల్కీసెదెకు వచ్చి దీవించాడు. సర్వోన్నతుడైన దేవుని చేత అబ్రహాము దీవింపబడును గాక అన్నాడు. ఇప్పుడు ఒక యాజకుడు వచ్చి తల మీద చేయబెట్టిన తర్వాత అబ్రహాంకి ఇది అయ్యింది లోపల. ఓకే, డివైన్ ఇంటర్వెన్షన్. ఒక వ్యక్తి ఆత్మ సంబంధం వచ్చి తాకిన వెంటనే అబ్రహాంలోకి ఏమో వచ్చింది. అంతే, ఆ రోజు రాత్రి పడుకొని నిద్రపోతున్నప్పుడు కలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమై యెహోవా వాక్కు అబ్రాముకు దర్శనమందు వచ్చి ఏమన్నాడు? నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. అబ్రహాం అన్నాడు, నాకేమి ఇచ్చిన నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే. అప్పుడు దమస్కీలేజర్ నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఏం చెప్పాడు? నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు. నవ్ యూసి అబ్రామ్తో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏంటి? కానాన్ దేశంకి రా అన్నాడు. ఇంకేమన్నా ఉందా? వచ్చాం, వాట్ నెక్స్ట్? తిరిగి జూడిస్తా అన్నాడు. సరే, ఇప్పుడు దేవుడు ఎంత స్పెసిఫిక్గా వస్తున్నాడు అబ్రహాం జీవితంలోకి? స్నైపర్ షాట్, ముందు వైడ్ యాంగిల్. ఓకే, ఇప్పుడు నేరో చేశాడు, స్పెసిఫిక్ పాయింట్కి వచ్చాడు. నీకు కుమారుడు నీ గర్భవాసమున
అన్నాడు. సో ఇప్పుడు గర్భవాసమున అనంటే అబ్రహాం ఒక పిల్లడు కదా, అబ్రహాం పుడతాడా? కాదు కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఒక శరీరమే కదా. సో నీ గర్భవాసం అంటే శారాకేగా పుట్టేది. బట్ వాళ్ళకి ఆ ఐడియా లేదు. ఓకే, నా గర్భవాసం అంటే హాగర్ అనుకుంది. నా అంటే ఏంటి, నా భార్య నా కదా. ఓకే, వాళ్ళు ఒకటి కదా, ఏక శరీరం కదా, రైట్. అది అప్పుడు అర్థం కాలేదు వాళ్ళకి. సో దేవుడైతే క్లియర్గా మాట్లాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు. యు సీ హౌ గాడ్ ఈజ్ రివీలింగ్ థింగ్స్. ఇప్పుడు అబ్రహాంకి ఏమని దేవుడు తెలియజేశాడు? నీ సంతానం బయటకు వచ్చి లెక్కయ్య అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె అయ్యింది. ఓకే ఓకే ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళాడు. నక్షత్రాలన్నీ లెక్కపెట్టి నీ సంతానం ఇలాగగునని చెప్పగానే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. సో అబ్రాము దేవుణ్ణి నమ్మాడు. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మాట చూడండి ఏం జరుగుతుందో. సో దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ముందేమో ఈ టెంట్ మొత్తం వేశాడు. ఓకే, ఇప్పుడు వచ్చి ఆ పలానా స్పీకర్ గురించి మాట్లాడుతున్నాడు, వెరీ స్పెసిఫిక్. మీకు అర్థమవుతుందా? నీ సంతానము ఇలాగుండునని చెప్పాడు. అది ఎన్ని సంవత్సరాలది? యేసుక్రీస్తు వచ్చేంతవరకు. చూసారు దేవుడి చిత్తము ఏర్పాటు ఎంత పెద్దదో, అంత పెద్దది చెప్పి దానిలో అబ్రహాం లైఫ్ దగ్గరకు వచ్చాడు. ఓకే, నీ సంతానము ఇలాగగునని చెప్పి అబ్రహాం పిల్లలు పుట్టిన మొత్తం బ్రతుకుతాడా? కాదు కదా. సో తన మీద దేవునికి కలిగిన చిత్తం అంతా చెప్పాడు. ఎప్పటి వరకు? కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చే వరకు. హలో. సో పరిశుద్ధుల సంఘం వరకు మాట్లాడాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను, రైట్. సో దానికి కావాల్సిన సంతానం అంత పెద్ద మాట్లాడాడు. ఇది అబ్రహాము జీవితంలో ఎక్కడైనా అకంప్లిష్ అయ్యిద్దా? జరగదు. తన చిత్తం గురించిన జ్ఞానం తెలియజేశాడు. కానీ ఇప్పుడు అబ్రహాముకి సరే అన్నాడు, దేవుడు నమ్మాడు. బట్ ఇప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి నెక్స్ట్ స్టెప్కి వచ్చాడు. సో ఇంత పెద్ద మ్యాక్రోలో, ఇంత పెద్ద హై లెవెల్ వ్యూలో గద్ద చూసితే ఎంత కనపడుతుంది అంత వ్యూలో ఇప్పుడు స్పెసిఫిక్గా నేల మీదకి వచ్చాడు. ఓకే, కామన్ మ్యాన్ వ్యూ. అక్కడికి వచ్చి ఏమన్నాడంటే దేవుడు అబ్రహాముకి తన చిత్తం గురించిన మర్మం తెలియజేస్తున్నాడు. ఆకాశ నక్షత్రాన్ని లెక్కే అన్నాడు, లెక్కేశాను. తర్వాత వెళ్ళిపోవచ్చు కదా దేవుడు, వెళ్ళలా. ఇప్పుడు వచ్చి చెప్పాడు, ఏమన్నాడంటే నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తా అన్నాడు. వెంటనే అబ్రహాము ఇదేదో నాకే, నీ సంతానం ఇలాగుండును అని చెప్పినప్పుడు అబ్రహాం రియాక్ట్ కాల, నమ్మెను. ఎందుకంటే అది చాలా పెద్దది. కానీ ఇప్పుడు వచ్చి అబ్రహాంతో స్పెసిఫిక్గా మాట్లాడాడు. ఏమన్నాడంటే నీ సంతానంకి ఈ దేశాన్ని ఇస్తా అన్నాడు. అప్పుడు అబ్రహాము, ఇది నా లైఫ్ టైంలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నే కదా వెళ్ళి సొదొమని కాంకర్ చేసి వచ్చాను, 5 రాజులను ఓడించి. ఓకే, కాబట్టి ఇప్పుడు దేవుడు తన చిత్తమును గురించిన మర్మము అబ్రహాముకి రివీల్ చేస్తున్నాడు. సో మన లైఫ్లో దేవుడు ఏం చెయ్యబోతాడనేది ఫస్ట్ మనకి చూపిస్తాడు. సో హోలీ స్పిరిట్ ఫస్ట్ మిమ్మల్ని డ్రైవ్ చేసేటప్పుడు మీరు మ్యాక్రో వింటారు అండ్ మైక్రో థింగ్ కూడా వింటారు. అంటే తన చిత్తం మొత్తం మీకు తెలియజేస్తాడు, కానీ మీ పోర్షన్ ఏంది ఆ చిత్తంలో కూడా తెలియజేస్తాడు. సో ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చి నీవు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు. అప్పుడు అబ్రహాం అన్నాడు, దేవా ఈ దేశాన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎలాగూ తెలియను. ముందు రియాక్ట్ అయ్యాడా? నాకు అంతమంది సంతానం ఎట్లా వస్తారని? లేదు. ఎందుకంటే అది జెనరిక్గా చెప్పాడు, చాలా పెద్ద లెవెల్లో చెప్పాడు. ఇప్పుడు అబ్రహామా నీతో నేను డీల్ చేస్తున్నానని చెప్పి నీకు ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. అప్పటికే ఒక 5-6 ఏళ్ళు ఆ ఊరిలో ఉన్నాడనమాట. సింధూరు వనం దగ్గర ఉన్నాడు. ఇజ్రాయెల్ వచ్చాడు. 5 ఏళ్ళు ఉన్న తర్వాత అంతా అన్యజనులు, అమోరీలు, కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు. అప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చేయమంటే నా విల్ ఏంటంటే, అది చూసావా యెబూసీయుల పట్టణం నీకు ఇస్తా, కనానీయులు చూసావా నీకు ఇస్తా, గిర్గషీలు నీకు ఇస్తా.
అబ్రహాం ఇటు టెంట్ చుట్టూ ఎన్ని టెంట్లు ఉన్నాయో అవి అందరే నీకు ఇస్తాను. ఈ నేల నాకు ఇస్తావా? మీకు నేను అంటుంది అర్థమవుతుందా? మీరు ఈ ఒంగోలులో నేను ఉంచండి, ఇది నీకు ఇస్తా అన్నయండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. తండ్రి నీ చిత్తమును గురించిన మర్మము తెలియదు. అప్పుడు అబ్రహాం అన్నాడు, రియాలిటీలోకి రాగానే, ఓ దేవుడి చిత్తం అంటే ఏదో వేగ్ కాదు, రియల్. సో ఇప్పుడు ఏమన్నాడు, ఇది నువ్వు చూస్తున్న ఈ దేశం నీ సంతానానికి ఇచ్చేది. అప్పుడు అబ్రహాము, దేవా ప్రభువా ఇది నాకు ఎలాగూ తెలియను అన్నాడు. అప్పుడు 3 ఏళ్ల పెయ్యిని గొర్రెని అన్నిటిని తీసుకొని వచ్చి ఖండములుగా నరికి, ఓకే, వాటిని సపరేట్ చేసి పెట్టు అన్నాడు. సో అబ్రహాం ఏం చేశాడంటే ఒక పెయ్యిని, ఒక మేకని, వీటిని అన్నిటిని, జంతువులన్నిటిని కట్ చేశాడు, సగానికి కట్ చేసి రెండింటిని సపరేట్ చేశాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? తన చిత్తమును గురించిన మర్మం. యు సీ ద విజన్. అబ్రహాముకి ఏమి ఇచ్చాడు? దర్శనం, కళ, ప్రామిస్, రైట్? అన్నిటికీ ఒకటే మాట, దేవుడు ఇస్తా అన్నాడు. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు, అది కళగా ఉండొచ్చు, వాక్యంగా ఉండొచ్చు, ప్రాఫెసీగా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. సో ఆ ఖండములు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఈ దేశాన్ని నీకు ఇస్తానన్న ఆ వాగ్దానాన్ని నిజం చేస్తున్నాడు. అంటే చూపిస్తున్నాడు అబ్రహాంకి తన మర్మం, తన చిత్తాన్ని ఇంకా ప్లెయిన్గా పెడతా సాయంత్రం అయింది, కట్టిక చీకటి అంతా కమ్ముకుంది ఆ దేశం మీద. అప్పుడు అబ్రహాము గాఢ నిద్ర కలిగి నిద్రపోయాడు. సాయంత్రం అయిన తర్వాత లేచేటప్పుడు కల్లా రాజుచున్న పొయ్యి లాంటిది, ఒక బర్నింగ్ టార్చ్, ఒకటి జ్యోతి లాంటిది వెలుగుతుందన్నమాట. వెలుగుతా ఆ ఖండముల మధ్య అది ఇది సపరేట్ చేసి ఉంటే అబ్రహాం ఇక్కడ కూర్చొని చూస్తుంటే నడి రాత్రిలో అది వచ్చి ఆ రెండిటి మధ్య నడుచుకుంటా వెళ్ళింది. అబ్రహాం చూసి, నువ్వు రాక్కర్లా, నేను. ఇద్దరున్నారా? ఇద్దరు చేశారా? లేదు, దేవుడు ఒక్కడు నడుచుకుంటా దానిలో నుంచి వెళ్ళాడు. సో అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. అది వెళ్తా ఏమన్నాడంటే, నీ కుమారులు, నీ పిల్లలు, నీ సంతానము 400 ఏళ్ళు ఐగుప్తుకి వెళ్ళి, అంటే వేరొక దేశంలో బానిసలై ఉంటారు, కానీ 400 ఏళ్ళ తర్వాత, 400 ఏళ్ళ తర్వాత ఈ దేశంలోకి తిరిగి వస్తారు, స్వతంత్రించుకుంటారు అని చెప్పి నీకు ఈ దినాన కేనీయులు, కనిజీలు, కాద్మనీయులు, గిర్గషీలు, యెబూసీలు అందరినీ నీ సంతానంనకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో చెప్పాను. ఇప్పుడు అబ్రహాము పిల్లలకి నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను, ఇచ్చేదను కాదు, ఇచ్చి ఉన్నానని చెప్పాను. సో అబ్రహాము పిల్లలకి ఉన్న గోల్, విజన్, టార్గెట్ ఏంటి? ఈ దేశాన్ని తీసుకోవటం. ఓకే, సో దేవుడు ఫస్ట్ వాళ్ళ లైఫ్స్కి ఇది నీ గమ్యం అని చెప్పాడు. చిత్తము గూర్చిన మర్మము వాళ్ళకి ప్రత్యక్షపరిచాడు. సో ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో దేవుడు చేస్తాడు. ఇఫ్ వీఆర్ విల్లింగ్, మనం దేవుడిని కావాలి నా జీవితంలో ఉంటే ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, మన పరిస్థితుల్లో దేవుడు మాట్లాడతాడు. ఏం చేయదలిచాడో ఖచ్చితంగా తన విల్ ఏంటనేది, తన ఆలోచన ఏంటనేది మనకి చెప్పి తీరుతాడు. ఓకే, సో ఎట్టి పరిస్థితులు అది సంపాదించాలి. సో దిస్ ఇస్ స్టెప్ 1. సో అప్పుడు ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. సరే ప్రభువా, కేనీయులు, కనిజీలు, కాద్మోనీయులు వీళ్ళందరూ నాకు ఇస్తారు, నేను ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటాను. నా ఇది అందరికీ తెలిసిన విషయమే. నో లెట్ us go to the other step. Step 2. అబ్రహాం క్వశ్చన్, ప్రభువా నేను దీన్ని ఎలాగో స్వతంత్రించుకుంటాను? దేవుడు మనకు ఒక ప్రామిస్ ఇచ్చాడు అనుకుందాం. ద నెక్స్ట్ స్టెప్ ఏంటి? అది ఎట్లా జరిగింది? అది ఎలా జరిగింది? అది సో
అందరికీ దర్శనాలు ఉంటాయి, అందరికీ దేవుడు చెప్పే మాటలు ఉంటాయి. కానీ అందరికి ఉన్న ప్రశ్న ఒకటే, ఇది ఎలా జరిగితే. ఓకే, సో ఈ సెకండ్ పార్ట్ని అర్థం చేసుకోండి. సో హోలీ స్పిరిట్ అనే ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఆ దర్శనం, ఆ విజన్ ఇస్తాడు. సెకండ్ థింగ్ ఏం చేస్తాడంటే, దాన్ని ఎలా చేస్తారనే ఫస్ట్ది మీరు తెలుసుకోవాల్సింది, ఆయన ఏమి ప్రత్యక్షపరుస్తున్నాడని, ఆయన విజన్ ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి అనేది. నెంబర్ 2 తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దారేందని. ఓకేనా? ఏ వే అనేది సెకండరీ థింగ్, అది తెలుసుకోవాలి. మనందరం దేవుడు ఉద్దేశాలు తెలుసుకుంటాం, కానీ తెలుసుకొని మన ఉద్దేశాల్లో నడుస్తాం. అబ్రహామా నీ కుమారుడు కలుగుతాడు, హాగర్ దేవుడు దారా కాదు కదా. సో ఆయన చిత్తం గురించి, ఆయన ప్రత్యక్షత మనకు ఆ ప్రామిస్ ఆర్ దట్ విజన్ మనకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అక్కడే మన అందరం ఫెయిల్ అయ్యేది. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే స్టెప్ 2లో అందరికీ ఉంటుంది దర్శనం, కానీ స్టెప్ 2 చాలా కష్టం, చాలా కష్టం. దాన్ని అకాంప్లిష్ చేసేవాడు 100లో 1-2 ఉంటారు. ఓకే, ఎందుకంటే రెండోది బాగా కష్టమైన విషయం. ఓకే, సో అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు అబ్రహాముకి సంతానానికి దేవుడు వాగ్దానం చేశాడా? అయిపోయింది. ఇప్పుడు 400 ఏళ్ళు అయింది. 400 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, నిర్గమకాండం తీయండి, ఎక్సోడస్. చాప్టర్ 2, 2వ అధ్యాయం. తీసారా? అలాగున అనేక దినములు జరిగిన మీదట 23 ఇజ్రాయేల్ పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూల్గులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసెను. దేవుడు ఇజ్రాయేలును ఏం చేశాడు? చూచెను. దేవుడు వారి యందు ఏం చేశాడు? లక్ష్యము ఉంచెను. ఎందుకని ప్రార్థన, ఎందుకని ఫాస్టింగ్ ఉంటాయి అంటే, దేవుడు మీకు ఏమి తెలియచేశాడో, మీకు ఏదైతే చెప్పాడో అంత జ్ఞానంతో అందరు వెళ్ళిపోతారు. దేవుడి చిత్తం అనేది సాధారణంగా మనుషులు నెరవేర్చేది కాదు, వాళ్ళ వల్ల అసలు కాదు. శరీరం అస్సలు నడవలేదు దేవుని ఆత్మ విషయాల్లో. కాబట్టి ఫాస్టింగ్ అన్నా ప్రేయర్ అన్నా ఏం చేస్తాయి అంటే, దేవుని పర్ఫెక్ట్ విల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. లెట్స్ సే, ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉందనుకుందాం, ఒక ఏరోప్లేన్ ఉందనుకుందాం. ఏరోప్లేన్ గాల్లో దాని ఇష్టం వచ్చినట్టు ఇంకొక ఊరికి వెళ్ళిపోయిద్దా? కాదు కదా. దాన్ని గైడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి, ఏటీసీ నుంచి దానికి సిగ్నల్స్ వెళ్ళాలి కదా. ఇదిగో నువ్వు పలానా ఆల్టిట్యూడ్లో ఉన్నావు, దానికి సీట మెసేజెస్ వస్తాయి. దాని లోపల చూసి, ఓకే నేను ఈ ఎత్తులో ఉన్నానా, ఇదా నేను ఇంకింత దూరంలో ఉన్నానా, సెకండ్ మిల్లీ సెకండ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట లోపల స్క్రీన్లో. నేను ఇక్కడ ఉన్నాను. సో నిన్ను నడిపిస్తుంది ఎవరు? డ్రైవరా, ఏటీసీయా? అర్థమవుతుంది కదా. సో అక్కడి నుంచి వస్తాయి. మనము ఏటీసీతో అలైన్ అయ్యి లేవనుకుందాం, మన ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసామనుకుందాం, మన ఫ్లైట్కి సిగ్నల్ అందదు. ఓకే, మన ప్రార్థన సరిగ్గా లేదనుకుందాం, మన ఫాస్టింగ్ సరిగ్గా లేదనుకుందాం, యూ విల్ నెవర్ అలైన్. నీ ఫ్లైట్కి ఒక కోర్స్ వాళ్ళు నియమించుంటారు. నీ ఫ్లైట్ ఎత్తుకునే ముందే, ఈరోజు స్టార్ట్ అవ్వాలనేటప్పుడే ఏటీసీ ఇక్కడ నుంచి
మనం న్యూయార్క్ వెళ్ళాలనుకుందాం. ఆ ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ నీకు ఒక దారేసి ఉంటారు గాలిలో, ఇది నీ ఫ్లైట్ యొక్క కోర్స్ అని. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. మనం లోపల నుంచి రావాల్సింది ఆఫ్ కొట్టి కోర్సులో వెళ్ళటం అనేది అసాధ్యం. సో దేవుడు ఒక విజన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేశారంటే 400 ఏళ్ళు అయినాయి. 400 ఏళ్ళు అయిపోయిన తర్వాత అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఉంది కదా. ఇప్పుడు ఇజ్రాయేలీలందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఆ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి మూల్గులను ఏం చేశాడు? విని. దేవుడు వారి మూల్గులను విని, దేవుడు వారి మూల్గులను, వాళ్ళ ప్రార్థన, డీప్ ప్రేయర్ని విని ఉన్నారా? దేవుడు చెప్పటం ఒక ఎత్తు అయితే, చిత్తంని ఇప్పుడు చిత్తంలో పార్ట్ 2 తెచ్చుకోవటం ఎంత ఉందో చూడాలి. ఓకే, సో చెప్పటం అయితే చెప్పాడు, కానీ ఇప్పుడు దానిలోంచి బయటికి తీయటం ఎలా? ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల్లో నుంచి నేను ఈ దేశాన్ని స్వతంత్రించుకోవటం ఎలా? కనానీల్ని, హిత్తీల్ని, పెరిజీల్ని, అమోజీ ఎలా? ఓకే, సో అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు చెప్పిన దర్శనాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేలీలు కాగా దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం. దేవుడు ఇజ్రాయేలీలను ఏం చేశాడంట? చూచెను, ఆయన వారి యందు లక్ష్యము ఉంచెను. సో ఫాస్టింగ్ అన్నా, ప్రార్థన అన్నా అవి ఏం చేస్తాయంటే నీకు ఇచ్చిన విజన్ని అప్గ్రేడ్ చేస్తాయి. దేవుడు మనకు ఒకటి చెప్పుంటాడు, ఈ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనేది దేవుని పరిపూర్ణమైన, అంటే నువ్వు ఇటు వెళ్తుంటావు దేవుడు నీకు చెప్పిన, బట్ వెన్ యూ ఫాస్ట్ అండ్ వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిన్ననేవాడిని దానిలోంచి తీసుకొని వచ్చి చిన్నగా దేవుడు నిన్ను రియలైన్ చేసి ఇక్కడ పెడతాడు. ఇదిగో చూసావా, కనిపించు. సో నువ్వు ఎప్పుడు ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తావో, ప్రార్థన అనేది స్టార్ట్ చేస్తావో, తెలియకుండా నీ జీవితంలోకి దేవుని చిత్తం అనేది ప్రవహించడం మొదలవుతూ ఉంటుంది. వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్, క్రితమంతా నీ ఆలోచన, క్రితమంతా నీ విల్, బట్ వెన్ యూ ప్రే అండ్ ఫాస్ట్ నీ లైఫ్లోకి సిగ్నల్స్ వస్తాం స్టార్ట్ అవుద్ది. అర్థమవుతుందా? ఏదో ఆలోచన, ఏదో ఉద్దేశం, ఏం జరుగుతుందంటే అక్కడ దేవుడు వారిని యందు లక్ష్యం ఉంచెను, దేవుడు వారిని చూచెను. ఓకే, ఇప్పుడు చూస్తే వాళ్ళని దేవుడు ఇప్పుడు రియలైన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు దేవుడు మైండ్లో టార్గెట్ ఏంటి? వాళ్ళకి దర్శనం ఇచ్చాడు కదా. మీకు ఒక దర్శనం వచ్చిన తర్వాత మీ యొద్ద నుండి దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు? ఓ దర్శనం, యురేకా, దాన్ని ఒక పోస్టర్ కట్టి గోడకు పెట్టుకోవాలనుకుంటాడా? కాదు. మీ దగ్గర నుంచి నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రార్థన, ఉపవాసం. అర్థమవుతుందా? సో దాన్ని సాధించుకునే థింగ్ మీలో నుంచి రావాలని దేవుడు అనుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. తెలుసా? సరే, చెయ్యకపోతే ఏమైద్దో ఫస్ట్ చూపిస్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. జడ్జెస్ టు ది ఎండ్. న్యాయాధిపతులు 2 తీసారా? యెహోవా దూత గిలాదు నుండి బయలుదేరి బోకిముకు వచ్చి, ఇప్పుడు అసలు యాక్చువల్గా నీ సంతానానికి ఏమి ఇస్తానన్నాడు? ఈ దేశాన్ని మొత్తం ఇస్తానన్న, కానానీల్ని, హిత్తీల్ని, పెరిజీల్ని, యెబూసీల్ని మొత్తం ఇస్తానన్నాడు కదా. వాళ్ళకి వాగ్దానం ఉందా లేదా? ఇప్పుడు నీకు వాగ్దానం ఉండి, విజన్ ఉండి, నీ ప్రవర్తన బాగాలేదనుకుందాం, ఎన్న నడుకుంది చూడాలి, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీముకు వచ్చి, ఎవరు వచ్చారు? యెహోవా దూత గిల్గాల్ నుండి. ఎందుకు గిల్గాలో? గిల్గాల్ దగ్గర కదా మీ మీద ఉన్న నిందని నేను పక్కకు దోసేస్తున్నానని చెప్పి దాని మీద అక్కడ పేరు రాశాడు. ఇప్పుడు మళ్ళీ నింద వస్తుంది. నిందని తీసేశాడు కదా.
ఇప్పుడు అక్కడి నుంచే బయలుదేరుతున్నారు. స్టూపిడ్ ఫెలోస్, నేను మీకు వాగ్దానం చేశా ఈ దేశాన్ని ఇస్తానని. అక్కడ మీరు మొత్తం సున్నతి చేసుకొని మరి గిల్గాల్ మా మీద నుంచి ఈరోజు దేవుడు ఈ నిందను తీసేసాడు, మిమ్మల్ని గెలిపిస్తున్నాడని రాసుకున్నారు కదా. మళ్ళీ అక్కడి నుంచే బయలుదేరి వచ్చాడు. వచ్చి బోకీముకు వచ్చి, బోకీమ్ అనే పేరు లేదు అప్పుడు దాకా, మనకు అర్థం అవటానికి బోకీమ్ అని రాశారు. ఏదో ప్లేస్కి వచ్చాడు. ఓకే, నడుచుకుంటే గిల్గాల్ నుంచి వచ్చాడు. వచ్చి ఒక దూత, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని, కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను ఏమన్నాడు? వెళ్ళగొట్టను. వారు మీ పక్కకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పాను. యెహోవా దూత ఇజ్రాయిల్ అందరితో ఈ మాట చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. అందుకు ఆ ఊరికి ఏం పేరు వచ్చిందంటే, ఆ చోటికి బోకీమ్ అని పేరు పెట్టమని. అక్కడ యెహోవా వారు బలి ఎన్నైనా చేసుకో ఇంకా. సో ఆయన ఇచ్చిన విజన్ ప్రకారం వీళ్ళు నడవల. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నేను వెళ్ళగొట్టనని చెప్పేశాడు. మీకు అర్థమవుతుందా? సో ఎంతో మందికి బోకీమే ప్రాబ్లం. దేవుడు స్టార్ట్ చేస్తాడు, ఎండ్ చేయటం మన దగ్గర ఉంది. హలో, సో నిర్గమకాండంకి రండి. రెండో అధ్యాయం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఆయన చిత్తమును గురించిన మర్మము. రెండోది ఏంటి అని అంటే, తెలుసుకోవాల్సింది, దేవుడు ఎప్పుడైతే మనకు ఆ మర్మం తెలియజేశాడో మన సైడ్ ఒక థింగ్ ఉంటుంది. అదేంటంటే ప్రార్థన, ఉపవాసం, వాక్యం. ఇది సో ఇప్పుడు దేవుడు మన యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈ వ్యక్తి దాన్ని పొందుకోవటానికి నా దారి తెలుసుకుంటాడా లేదా. మీకు ఒక్కసారి ఒక విజన్ వచ్చిన తర్వాత నుంచి, ఒక కళ, ఒక ప్రత్యక్షత దేవుడు ఇచ్చినప్పటి నుంచి, దేవుడు మీ యొద్ద నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, తన చిత్తమును గురించిన మర్మం కాదు, ఆ మర్మాన్ని ఆయన ఎలా చేస్తాడో నీకు తెలియజేయటం. హౌ హీ ఆపరేట్స్ అనేది మీకు చెప్పాలి. ఉన్నారా? దర్శనం, నాకు ఏదో కాయ కనపడింది, అన్నీ అయిపోయింది, నేను చాలా కోసుకుంటున్నాను, నా అప్పు తీరిపోయిద్ది అని దేవుడు చెప్పాడు. నువ్వు కలగంటా ఉండు, కాయలు కోసుకుంటా ఉండు. ఒక్కటి కూడా కాదు. ఎందుకంటే నువ్వు సెకండ్ పార్ట్ అర్థం చేసుకోవాలి. రెండోది ఏంది అని అంటే, దేవుడు మన లైఫ్లో ఎలా దానిలో ఆపరేట్ అవుతాడు అనేది ఈ ప్రార్థన, ఈ ఉపవాసము మీకు ప్రత్యక్షతలోకి తీసుకొని వస్తాయి. సో ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఏం చేస్తాయి అంటే, కలిగిన ఆ విజన్ని దానిలో దారి మీకు చెప్తాయి. అర్థమవుతుందా? సో ఇజ్రాయేలీలందరికీ కానాన్ దేశం ఇస్తా అన్నాడు. దారి చెప్పు, దారి చెప్పు. ప్రతిసారి మోషే కొండ మీదకి వెళ్ళటం, దారి రావటం. మీకు అర్థమవుతుందా? సో మోషే దేవుడితో వెళ్ళి గడిపిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళకి డోర్స్ మొత్తం ఓపెన్ చేశాడు. ఓకే, సో దిగాడు. సైన్యాన్ని ఏర్పరచు అన్నాడు. సైన్యాన్ని ఏర్పరిచారు. పోయి అమాలేకీయులతో యుద్ధం చేయండి అన్నాడు. అమాలేకీయులతో యుద్ధం. వెయిట్, దేవుడు నీకు ఈ దేశాన్ని అంతటినీ ఇస్తానన్నప్పుడు దానిలో ఎందుకు ఇవన్నీ చెప్పలేదు? హలో, ఇప్పుడు వాళ్ళని నడిపించేటప్పుడు వాళ్ళని ఎలా నడిపిస్తున్నాడు? మీరు ఫిలిస్తీన్ దేశం వైపు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళండి, రెపదీములో నుంచి ఇట్లా ఎర్ర సముద్ర మార్గం నుంచి వెళ్ళండి. ముందు అబ్రహాంకి చెప్పాడా ఇవన్నీ? ఆ దర్శనంలో ఉందా? గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఒక విజన్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ప్రేయర్,
ఆ ఫాస్టింగ్ అనేది లేదు అనుకుందాం, నెక్స్ట్ దారిని నువ్వు ఓపెన్ చేయటం అసాధ్యం. సో అందుకే చాలామందికి చెట్టేస్తారు, మంచి చెట్టు వస్తుంది, దానికి పిందెలు వస్తాయి, పిందె రాగానే అందరూ ఖుషి అంటారు, అంతే రాలిపోద్ది పిందె. బికాస్ దాన్ని ఫ్రూషన్లోకి తీసుకురావటం అక్కడ మనం ఓర్చుకోలేం, అక్కడ మనం ప్రేయర్ చేయలేం. సో దేవుడు నెక్స్ట్ నడిపింపు ఏంటని మనం తెలుసుకోలేం. ఎంతమంది సేవకు వచ్చి ఉంటారు, సేవలో సగం దూరంలో అలసిపోయి ఉంటారు. హలో, తర్వాత ఆయన చెప్పింది వాళ్ళ లైఫ్లో నడవదు. మీకందరికీ ఉంటాయి కదా, దేవుడు నాకు ఇది చెప్పాడు అది చెప్పాడని, ఆ తర్వాత దారి చెప్పు అసలు ఉండదు. సో ఇప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, మోషే ఇజ్రాయేలీలు నడిపించు. ప్రభా నడిపించటమే, ఎక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టమే కదా అన్నాడు. అవును, రై అంటమే కదా అన్నాడు. అంతే, కండక్టరేగా అన్నాడు. ఓకే అన్నాడు. దేవుడు కొంతసేపు ఏమో డ్రైవర్ సీట్లో కూర్చోబెడుతున్నాడు, కొంతసేపు ఏమో కండక్టర్ని చేస్తున్నాడు. ఓకే, ముందు డ్రైవర్ సీట్లో నేను కూర్చుంటే నాకు డైరెక్షన్ తెలియాలి కదా. డైరెక్షన్ ఏది? అసలు ఈ ప్రజలు చుట్టూ తిరుగుతా, నీకు తెలుసా వీళ్ళు వెనకే, నీకు తెలుసా అసలు ఎట్టు అడుగుతున్నావో, తిప్పుతున్నావు రెంగా రోజెస్ ఎటు నువ్వు నడుపుతుంది అని అడుగుతున్నారు. అబ్బా, అసలు ఇతనికే అర్థం కాకపోతుంటే ఉండండిరా నేను ప్రార్థన చేసుకొని తెచ్చుకొని ఇండ్రా అంటే, ఆ మోషే ఏమాయనో వాడు వచ్చాడు, వెళ్ళిపోయాడు కొండలోకి. మా ముందుగా నడుచుటకు ఒక దూతం చేయమన్నారు. సరే, కొంచెం సేపు నడిపారు. నువ్వు మాకు అంజూరాలు తినిపించలేదు, ద్రాక్ష గెలలు ఇవ్వలేదు, మీరు కట్టని నీళ్ళు నాటని తోటలు ఇస్తానన్నావు, అన్ని అరచేతులు స్వర్గం అంతా చూపించావు, ఏది అది అని అడుగుతున్నారు ఎడారిలో ఉండి. ఇతను ఏంటి ఇతని పరిస్థితి ఏంది? ఈయన ఉన్నాడు, అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి ఇచ్చిన ప్రామిస్ దేవుడు నెరవేరుస్తాడు, మిమ్మల్ని దీవించును గాక అంటున్నాడు. ముందు దారి చెప్పు, దీవించును గాక, తర్వాత ముందుకెళ్ళేదాన్ని. ఎంత ఛాలెంజ్ మీకు అర్థమవుతుందా? సరే, మీరు పెళ్లి చేసుకుంటే దేవుడు ఎట్టు చేస్తాడు అట్టు చేస్తాడని చేసి ఉంటుంటారుగా. తర్వాత అమ్మాయి అడుగుతూ ఉంటుంది, అప్పుడేం చెప్తాం? అందరూ దేవుడు నాకు ముందెళ్ళి ఒక అమ్మాయిలో ఏలు పెడతాడు, నాకు యేసు ప్రభువు నేను రక్షించమన్నాడు అని. సరే, దురదృష్టవశాత్తు పెళ్లి జరిగిద్ది, లోపలికి వెళ్తాడు. ఓకే, దేవుడు ఇప్పుడు అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది, ఇంకేం దేవుడులే పక్క కూర్చోరా నువ్వు, స్టీరింగ్ నాకు ఇవ్వు, నేను నడుపుతా. ఇంకా అయిపోయింది కదా, ఇక నీకు నడిపించటం తెలీదు. హలో, చర్చ్ పాస్టర్ మొదలు పెడతాడు, తర్వాత వాక్యం చెప్తాడు, అతని దగ్గర బ్యాటరీ అయిపోయి ఉంటుంది, రీఛార్జ్ లేదు అసలు. అప్పుడేం చేస్తాడంటే కింద కూర్చున్న వాళ్ళంతా నేను నడిపిస్తా. ఎందుకంటే నువ్వు ఇంకా తీసుకెళ్ళలేదు కదా, నేను నడిపిస్తా. నడిపిపోతే కోర్టులో వెళ్ళి కేసేస్తా, మర్యాదగా నన్ను నడిపిని. చూసి ఎందుకు తెలుసా, ఆ విజన్లోకి నువ్వు వెళ్ళాలా. దేవుడు నీకేం చెప్పాడో అందులోకి నువ్వు వెళ్ళాలా. నీ లైఫ్ ఎట్లా ఉంటుందని దేవుడు చెప్పాడో దానిలోకి ఇంకా నువ్వు మార్గం ఎప్పుడు కట్ చేసుకుంటావో, నువ్వు నడిపించే ప్రజలు మొత్తం నీకు అగెన్స్ట్ అవుతారు. అది నీ ఇల్లు అయినా, చర్చ్ అయినా, వ్యాపారమైనా, ఏదైనా. నీ కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంకొకటి ఎందుకు లేస్తాడో తెలుసా? నువ్వు నీ దారిలో వెళ్తే ఎవ్వడు లేవలేడు నీ ఎదుట, కానీ నువ్వు నీ దారిలో వెళ్ళనప్పుడు మొత్తం లేస్తారు. ఎప్పుడైతే సొలొమోన్ దేవుడు విజ్డమ్ ప్రకారం నడుస్తున్నాడో ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్. బట్ ఎప్పుడైతే కొంచెం అన్నాడో రెహబాం లేసేసాడు అక్కడే, స్పాట్ ఆన్. హలో, ఓకే, అదే దేవుడు మనతో నడుస్తున్నాడు. నీ శత్రువులు నీ ఎదుట నిలవకుండా వారు ఒక త్రోవను వచ్చి 10 త్రోవలు వెళ్తారు. ఓకే, సో సెకండ్ థింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏంటంటే దేవుడు చిత్తము తెలుసుకోవటం ముఖ్యం కాదు, రెవల్యూషన్ ముఖ్యం కాదు, దేవుడు దారి ఎలాగ పని చేయాలనుకుంటున్నాడు. ఆయన ఏమన్నా బండలోంచి నీళ్ళు ఇవ్వటం అనేది మీకు ఏమన్నా చూపించడా? అసలు దారి చాలా కష్టం. సో మీ లైఫ్లో ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసము, దేవుని దారి తెలుసుకోవటం అనేది ఉండాలి అనుదినం అనేది అర్థం చేసుకోండి. సో ఎంత గైడెన్స్
దేవుని యొద్ద నుండి పొందుకుంటే ఆ డెస్టినీకి మనం వెళ్తామో అర్థం చేసుకో. లేకపోతే నీ ఆలోచనలు నీవి, దేవుడి మాటలు దేవుడివి. ఓకే, లేకపోతే ఏం చేస్తామంటే మనం దేవుడిలోనే స్టార్ట్ అవుతాం, కానీ లోకానికి కొంచెం కన్విన్స్ అవుతాం, దాని మీద ప్రేమ కలుగుతుంది. దేవుడు ప్లస్ లోకం చేయ ప్రయత్నిస్తాం. కొంత దూరం నువ్వు అలాగే నడుస్తావు, దేవుడు ఇలా కూడా ఓకే అవుతుందిలే అనుకుంటావు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత లోకం నవ్వుతుంది, అంటే నిన్ను అబాండన్ చేస్తుంది, వదిలిపెట్టేసింది. ఏంది నేను విడవబడ్డాను అనుకుంటా. అప్పుడు కానీ నీకు రిపెంటెన్స్ రాదు. అరే బాయ్ మంగళసూత్రం నేను ఆ బండ్లోంచి నీళ్ళు ఇస్తానని చెప్పు, దాంతో పోయి మాట్లాడన్నాడు. మోషే వచ్చాడు, బండను చూశాడు. ద్రోహులారా, మేము నీకు నీళ్ళు ఇవ్వాలన్నా, ఠాక్ కొట్టాడు. ఇప్పుడు దేవుడు అద్భుతం చేశాడా చేయలేదా? నీళ్ళు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. నీళ్ళు అయితే బాగానే వచ్చినాయి, అందరు తాగారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇంక నీకు దారి చెప్పను, నువ్వు ఇటు నుంచి ఇటు నోబుకెళ్ళి చచ్చిపో. హలో, నువ్వు డిసొబే అయ్యావు కాబట్టి, నువ్వు వినలేదు కాబట్టి నువ్వు వీళ్ళని ఆ దేశంలోకి నడిపించలేవు. అర్థమవుతుందా? ఓకే, ఆయన విల్లుకి ఎంత అలైన్ అవ్వాలో అలైన్ అవ్వకపోతే, ఆయన ఆలోచన ప్రకారం మనం నడవకపోతే ఒక్కటి కూడా సాధించం. ఓకే, సో దేవుడి చిత్తం అనే దానిలోనే ఆయన స్పిరిట్ ఫంక్షన్ చేస్తాడు. ఆ స్పిరిట్ని మనం అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అది అర్థం చేసుకున్నప్పుడు దేవుడు దారి ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటాడు. ఇప్పుడు యెహోషువ టేక్ ఓవర్ చేశాడు. టేక్ ఓవర్ చేసిన తర్వాత యోర్దాన్ అన్నాడు. యోర్దాన్ దాటాడు. అప్పుడు చెప్పాడు, ప్రభు నాకు ఫార్ములా చెప్పవా అని అడిగాడు. ఫార్ములా ఒకటే, ఇప్పుడు నేను నీకు ఫార్ములా మార్చేస్తున్నా. ఇదివరకు మోషేకి ఫార్ములా ఏంటో తెలుసా? కానానీలు, హిత్తీలు, పెరిజీలు, యెబూసీలు నడిపించాలంటే నాతో ఉంటాం. బట్ నీకు ఫార్ములా ఏంటో తెలుసా అన్నాడు. చెప్పు ప్రభువా అన్నాడు. దీవా రాత్రములు దీన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును సరళము చేసుకుని చక్కగా నడిచి. ప్రభు, నేను ఎరుకోని ఎలా తీసుకుంటానో అని అడిగా. నిన్ను పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడమనలా, ఇది చదువు బైబిల్ ఎరుకో వస్తుంది అని చెప్పమనలా. హలో, అది అది నీకు తెలియకపోతే నువ్వు అక్కడే ఆగిపోతావు. సో యెహోషువ దీన్ని తీశాడు. ఎలాగబ్బా ఎరుకోని ఎలా పట్టుకుంటాం? ఎలా పట్టుకుంటాం? చదివాడు ఎలా పట్టుకుంటాం? నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దీవారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గము సరళము చేసుకుని చక్కగా నడిచేది. ప్రభు ఎట్ట చక్కగా నడుస్తాను ఎట్లా? సో మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నడుస్తుంటే యెహోషువకి సడన్గా ఒకటి కనపడింది. 2 బూరలు చేసుకుంటారా, దాన్ని మీరు ఊదేటప్పుడు మీ దేవుడైన యెహోవా వస్తాడని ఉంది కదా. ప్రభువా కదా అనుకున్నాడు. అదే నేను నీకు చెప్పేది అన్నాడు. మేము బూరలు చేయాలా? ఆ బూరని నువ్వు పిపి అని ఊదేటప్పుడు యెహోవా సైన్యం రెడీ అయిందని అర్థం చేసుకోండి అన్నాడు. ప్రభు, వీళ్ళందరినీ 30 లక్షల మందిని నడిపించటం రోజు మేము బోర్ అవుతాం కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే వెండి ఇంత ఉండే చెయ్యి, ఓకే చేసి ప్యాను అన్నాడు. అప్పుడు నేను వస్తానని తెలుసుకో. దారి ఎక్కడ రాస్తుంది? బైబిల్లో ఉందా? నువ్వు ఆయనతో గడిపిన దాన్ని బట్టి ఇక్కడ ఉంది అని నడిపించే దగ్గర ఉంది. హలో, లేకపోతే నీకు ఆయన ఉద్దేశం ఎప్పటికీ క్యాచ్ కాదు. అంతే, యాజకులు ఇట్రండమ్మా అని చెప్పి అందరి చేతుల్లో బోర పెట్టాడు. వెళ్తా రోజు ఏం పని? కూదప్పేమీ లేదు. రైట్, 7 రోజులు. 7వ రోజు అయితే మరి దారుణం. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు బోర్లు ఆర్భాటం చేశారో ఏం జరిగింది? ఎరుకొని లేపేశారు. అప్పుడు దేవుడు ఓకే, పరిశుద్ధాత్మ ఏ విధానంలో వాళ్ళు కాంకర్ చేసుకోవాలనుకున్నారో స్ట్రైట్ అలాగే అలైన్ అయ్యాడు కాబట్టి యెహోషువ ఎరుకొని తీసేశారు. కానానీయుల పట్టణం ఒకటి లేపేశారు. మీకు అర్థమవుతుందా? సో
ప్రార్థన, ఉపవాసం ఇస్ మస్ట్. దానిలో మీరు ఏం తెలుసుకుంటారంటే, ప్రభు నాకు కలి ఓ దర్శనం కాదు, నాకు దారి తెలియజేయి. ఓకే, ఐ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పను. మంచి మంచి ఎగ్జాంపుల్ ఉన్నాయి, కానీ చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పకూడదు అవన్నీ, దాన్ని ఎట్ట చేస్తారనేది. ఓకే, మోషే నీ చేతిలో ఏముందన్నాడు, ఒక కర్ర ఉందన్నాడు, దాన్ని వాడు అన్నాడు. ఏమైనా అర్థమైందా? అక్కడే ఉంటుంది. బట్ అది అట్లా చేయాలని నీకు తెలియదు. రోజు బోర్లు వస్తున్నారు, కానీ బోర్లో ఉందని దే డోంట్ నో. మీకు అర్థమవుతుందా? మీరు ప్రేయర్ చేసేటప్పుడు తన పద్ధతి మీకు తెలియజేస్తాడు. నేను బిజినెస్ పెట్టా, దేవుడు అసలు ఇందులో ఎందుకు వస్తాడులే, కానీ మనం చేసేటం అంత మన తెలివితేటలే. అస్సలు కాదు. తన దారి డిఫరెంట్. స్ట్రాటజిస్ట్ ఆయన పేరు. అర్థమవుతుందా? ఇదిగో ఈ ఆలోచన అంటాడు, అంతే, ఇంకొక వైపు వెళ్ళిపోతుంది మీ జీవితం. సో మీరు ఆ పర్టికులర్ సమస్యలో ప్రామిసులు పెట్టుకొని కూర్చుంటున్నారు, కానీ యు నాట్ అండర్స్టాండింగ్ ద వేస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇది ఎట్లా పనిచేస్తాడని మీకు తెలియలే. చెప్పాలా? తప్పదా? ఒకసారి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, చర్చి కట్టడానికి డబ్బులు కావాలి. ఎంత కావాలి తెలుసా? $150 million. $150 million అంటే 150 ఇంటూ 90 వేయండి. సరే 100 వేసుకుందాం సరదాకి. 150 పక్కన 100 పెడితే ఇంకో 0, 15,000 అంతేనా? 150 into 10 ఎంత? 100 ఎంత? 15,000 కదా. 15,000 రూపాయలు. ఓకే, 15,000 మిలియన్ అంటే ఎంత? 15 తక్క మిలియన్ అంటే ఎంత? 10 lakhs. 6 డిజిటా? 6 బెట్టు. ఓకే, వేలల్లో ఒక 3 ఉన్నాయి. 3, 4 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 6 ఉన్నాయి, 10 సున్నాలు. ఒకటి పక్కన 10 సున్నాలు ఉంటే ఎంతమ్మా? ఏ 100 కోట్లు 200 కోట్లు కావాలి. ఓకే, మీరు ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకే. వెళ్దాం పదండి, లేచి నుంచుందాం. చేస్తాడు పనిగా అట్లా. అప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు. రాయి తీసుకొని వీళ్ళందరూ యోర్దాన్లో పెడుతున్నారు. ఏందా రాయి తీసుకెళ్ళి యోర్దాన్లో పెడుతున్నారంటే, ఇది రూబేన్ రాయి తీసుకొచ్చి పెట్టాడు. ఓకే, అహరోన్ రాయి పెట్టాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి పెట్టారు. ప్రభు నాకు అర్థమైపోయింది అన్నాడు. ఏం చేశాడు తెలుసా? మొత్తం ఇటుక రాళ్ళు తెప్పించాడు. ఓకే, ఈ చర్చి మీరే కడతారా? ఒక్కొక్క ఇటుక రాయి ఎంత అన్నాడు. అంతే, నా ఇటుక రాయి ఇదిగో, నా పేరు రాసి మొత్తం కలిసి చర్చి కట్టారు. 200 కోట్లు. 200 కోట్లు 3 నెలల్లో రాళ్లలో ఉందని అతనికి ఎలా తెలిసింది? అతని బుర్రే అయితే ఎప్పటికీ కట్టలేడు. ఐ థింక్ మీకు దారులు అర్థమవుతున్నాయి అనుకుంటా. సో అవే అది ఇలా చేస్తారనేది హీ హ్యాస్ టు రివీల్. అది మన కళ్ళకు అందదు. దేవా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం జగన్ అన్న వస్తే అవుతుంది ప్రభు, అన్న రావటానికి అని చెప్పి ప్రార్థన చేస్తే ఎప్పటికీ రాదు.
ఓకే, నువ్వు కొంచెం కళ్ళు తెరిస్తే 1000 మందికి అన్నం పెడతావేమో. అండర్స్టాండ్ హిజ్ వేస్. ఓకే, లేచి నుంచుందాం. మీరు మీ పద్ధతిలో మీకు తెలిసిన విద్యలో చేస్తున్నారు కాబట్టి మీ జ్ఞానాన్ని దేవుడు బ్లెస్ చేయడు, తన దారులను దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభువా. నీ ఆత్మ ద్వారా నీ మార్గమంతా, ఎందుకంటే ఆయన సర్వ సత్యములోనికి వచ్చి నడిపిస్తాడన్నావు. సో నీ మార్గంలోకి వాళ్ళు నువ్వు నడిపించమని, దాని గురించిన ప్రత్యక్షత నువ్వు అనుగ్రహించమని, వాళ్ళు ఎక్కడ ఆగిపోయి ఉన్నారో వాళ్ళ జీవితంలో, ఏది వాళ్ళకి అడ్డంకి ఉందో, వాళ్ళ ఆలోచనకి మించిందో, వాళ్ళ గ్రహింపుకు మించి ఉందో తండ్రి, అక్కడ నీ ఇంటర్వెన్షన్ కావాలా. అక్కడ నీ చెయ్యి, నీ హస్తము, నీ కార్యం వాళ్ళకి కావాలి. ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడు చీల్చాలనే ఆలోచన నువ్వు ఇవ్వకపోతే అది అవ్వదు. ఎరుకో దగ్గర బూర ఊదాలని తెలియపోతే అది స్వాధీనపరచుకోవటం కూడా అవ్వదు. కాబట్టి నీ మార్గములను వాళ్ళకి తెలియజేయమని, వాళ్ళ లైఫ్లో ఆ ఆపర్చునిటీస్ని నువ్వు ఓపెన్ చేయమని, నువ్వు ప్రాణాత్మ దేహములు అన్నిటిలో నువ్వు దీవెనకరంగా వాళ్ళని దీవించావు గనుక వారి ప్రతి బంధకము నుండి వాళ్ళను విడిపించమని, వాళ్ళ డెస్టినీ గమ్యం వాళ్ళు చేరు విధంగా వాళ్ళని గైడ్ చేసి నడిపించమని, ఆ స్పిరిట్ వాళ్ళకి కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సో 31st నైట్ ఇంతకీ ఏ ప్లేస్ అక్కడ ఉంది, మంగం కాలేజ్ గ్రౌండ్స్. ఓకే, ఈవినింగ్ 8 PM, సాయంత్రం 8 గంటలకి 31st నైట్ అందరం కలుసుకుందాం అక్కడ. ఓకే, కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీకు తెలిసిన వీడిని అందరిని తీసుకొని వచ్చేయండి. 31 సాయంత్రం 8, కానీ గేట్లు 7-6కే తెరిచి ఉంటాయి. ఓకే, A1 కన్వెన్షన్ ఉంది కదా, వెళ్ళేటప్పుడు హైవే ఉంది కదా, హైవే పక్కకి తిరగని లెఫ్ట్లో ఉన్నదే మంగమ్మ కాలేజ్. ఇంకా అక్కడ అదేందో కనపడినట్టుగా ఉండదు, హైవే ఇలా వెళ్తుంటుంది, మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది. ఎదురు శ్రీ కన్వెన్షన్ అని ఉంటుంది, లేదా పక్కన అక్కడ HP పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని పక్కన ఓపెన్ గ్రౌండ్లో. ఓకే, సో థ్యాంక్ యూ, కలుద్దాం.